అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత రాత్రి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు అందించారు. అదాని గ్రూప్ తెలంగాణలో 12,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. డేటా సెంటర్, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, సిమెంట్ ప్లాంట్ కోసం ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని మధ్య 4 ఒప్పందాలపై సంతకాలు చేశారు. నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధి కరువై ఆరోగ్య సమస్యలు తీవ్రమై రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీలో పనిచేసే వలస చేనేత కార్మికుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్కు చెందిన చంద్రహాస్ ఏళ్ల క్రితం సిరిసిల్లకు వలస వచ్చాడు. బీర్కూర్ మండలంలోని బైరాపూర్, బీర్కూర్ తాండా తదితర గ్రామాల మధ్యలో ఉన్న 25, 26 డిస్ట్రిబ్యూటరీ కాలువలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. బీర్కూర్ మండల కేంద్రం రైతుల చిరకాల కోరిక అయిన 26/4 డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మించే స్థలాన్ని ఆయన పరిశీలించారు. డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో పవర్ పబ్లిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పవర్ పబ్లిక్ యూత్ అసోసియేషన్ వారు తొలిసారి గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని, ఇందులో సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారని యూత్ అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి హైదరాబాద్ వెళ్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టోల్ ప్లాజా వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శాల్వాతో సన్మానించారు. వెంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్ల కోసం 2 స్లాట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. మీరు ఫోటో ఐడితో వయసు రుజువును సమర్పించాలి. S1 కౌంటర్లో సమర్పించాలి. బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో బుధవారం రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1,35,265 రూపాయలు భక్తుల కానుకల ద్వారా వచ్చినవని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ కమల ఈవో రవీందర్ గుప్తా తెలియజేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల్ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలు విన్నవించారు.